వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. బిఎడ్ డిఎడ్ అభ్యర్థులకు ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో అలాంటి అభ్యర్థులకు ఒక గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. టెట్ కు ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 2 months సమయం కూడా ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కాకుండా ఉండేటువంటి అభ్యర్థులు ఈ 2 monthsని ఉపయోగించుకోండి. ఒక పక్కా ప్రణాళికతో మీరు టెట్ ప్రిపేర్ కాండి. ప్రిపేర్ అయినట్లయితే 100కు 100% క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో మీరు బాసరా యూట్యూబ్ ఛానల్ని కనుక చూడండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మీకు మొన్న 10వ తారీఖు నాడు, ఈ మంత్ 10వ తారీఖు నాడు గురుకులకు సంబంధించినటువంటి విజయోత్సవ సభ నిర్వహించి గురుకుల ఉద్యోగాలు సాధించినటువంటి మా అభ్యర్థులకు సన్మానం కూడా చేయడం జరిగింది. ఆ అభ్యర్థులలో చాలామంది అభ్యర్థులు టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు మా దగ్గరకు వచ్చి టెట్ క్వాలిఫై కావడమే కాకుండా ఏకంగా ప్రతి అభ్యర్థి 2 జాబులు, 3 జాబులు, 4 జాబులు, కొందరు 5 జాబ్, ఒక మేడం 5 జాబ్స్ కూడా కొట్టింది. అది వాళ్ళ మాటలలోనే మీకు బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని చూడండి. ఎంతోమంది అభ్యర్థుల యొక్క విజేతల యొక్క అభిప్రాయాలని చూడండి, దాంట్లో మీకు అర్థమవుతుంది. సో ఎవరైతే టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉన్నారో ఇప్పటికైనా మీరు లేట్ చేయకండి. బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నట్లయితే 100కు 100% టెట్ క్వాలిఫై కావడమే కాకుండా మంచి స్కోరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది నేను ఒక డైరెక్టర్గా నేను మీకు హామీ ఇస్తున్నా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్లోనే ఉన్నారు. ఇవాళ గురుకుల అంత రిజల్ట్ రావడానికి గల కారణము వారి మాటలోనే వినండి. వారు ఏమైతే చెప్పిర్రో, ఎలాంటి వర్డ్స్, నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో వాళ్ళ నోటి నుండి వచ్చినాయి, మీరు వినండి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు మేము చదివినాము, నేను మళ్ళీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, ఎవరైతే చాలామంది డిఎడ్ అభ్యర్థులు ఉన్నారో ఆల్రెడీ మా ప్రిపరేషన్ అంతా అయిపోయింది, మేము కేవలము టెస్ట్ సిరీస్ కోసమే టెస్ట్ సిరీస్లే రాస్తున్నాము. అలాంటి అభ్యర్థులందరికీ కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే నా దగ్గరికి చాలామంది అభ్యర్థులు వస్తున్నారు, మీరు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ అనేది మీ యొక్క లైఫ్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఇంతకుముందు ఎక్కడో ఒక దగ్గర తీసుకొని అలసిపోయి ప్రతిసారి వాళ్ళు ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు వాళ్ళ మిస్టేక్స్ తెలుసుకొని వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చి కొన్ని వేలాది అభ్యర్థులు వాళ్ళ గురుకులాలలో సక్సెస్ కాగలరు. సుమారుగా 2000 ఉద్యోగాలు ఏ ఇన్స్టిట్యూట్ కాదు, ఎక్కడ సాధ్యం కానటువంటి రిజల్ట్ గురుకులాలలో బాసరా ఇన్స్టిట్యూట్కు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర కోచింగ్ తీసుకొని అదే ఫైనల్ అనుకున్నారు. కానీ ఇక్కడ బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత వాళ్ళకు అర్థమైంది అసలు సబ్జెక్టు ఎట్లా చదివితే ఉద్యోగం వస్తారని వాళ్ళు తెలుసుకున్నారు. ఇవాళ సక్సెస్ కాగలిగారు. ఇవాళ ఎడ్జిటీ కూడా లాంగ్ టర్మ్ కనుక బ్యాచెస్ తీసుకున్న అభ్యర్థులు చూడండి, వాళ్ళు ఎంతోమంది అభ్యర్థులు నా దగ్గరికి టెస్ట్ సిరీస్ కోసమనే వచ్చారు. టెస్ట్ సిరీస్ కోసం అని వస్తేనే నేను క్లాసుకు పంపి ఆ అభ్యర్థులలో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏందో వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోగలిగి ఇవాళ వాళ్ళు 100 కాదు 1000% జాబ్ సంపాదించేటువంటి పొజిషన్ ఉంది. నేను యూట్యూబ్లలో చాలామంది అభ్యర్థులు చెప్పినట్లే చాలామంది అభ్యర్థులు, సార్ మేము నేను గురుకులా చదవలేను సార్, నా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నేను డిఎస్సికే వస్తా అని నా దగ్గరికి ఎంతోమంది వస్తే నేను వాళ్ళందరికీ చాలా వరకు మోటివేట్ చేసి, లేదమ్మా డిఎస్సి చాలా టైం పడుతుంది, ఇంకా ఎప్పుడు రావచ్చో పని, మీరు గురుకులాలు ఉన్నాయి, మీరు చదవగలుగుతారు అని చెప్పి నేను వాళ్ళని డిఎస్సి నుండి గురుకులా కన్వర్ట్ చేయగలిగిన. ఆ కన్వర్ట్ చేసిన టైంలోనే అంత షార్ట్ పీరియడ్లోనే వాళ్ళు మేము చదవలేమనుకున్న అభ్యర్థులు, మాకు ఇంగ్లీష్ రాదనుకున్న అభ్యర్థులు కూడా ఇవాళ కొన్ని వందలాది మంది అభ్యర్థులు కేవలం నా మాటలు విని, నా మీద నమ్మకంతో నా మాట విని వాళ్ళు ఇవాళ గురుకులాలు ప్రిపేర్ అయ్యారు, ఇలా సక్సెస్ అయ్యారు. 2022లో నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో వల్ల చాలామంది అభ్యర్థులు, కొన్ని వందలాది మంది అభ్యర్థులు ఆ వీడియో చూసి ప్రభావితం చెంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇవాళ అందులో ఎంతోమంది సక్సెస్ అయ్యారు.
నేను అదే చెప్తున్నా. చాలామంది హెచ్జిటి అభ్యర్థులు మీరు ఎక్కడో దగ్గర కోచింగ్ తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి ఆ కోచింగు సగం సగం తీసుకొని సగం సగం చదివిర్రు. ఆ సగం సగం చదివిన దానివల్ల మీరు అదే ఫైనల్ అనుకుంటున్నారు. అదే ఫైనల్ అనుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చే డిఎస్సి దాంట్లో మీకు చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను కొన్ని వేలాది మంది టీచర్లను తయారు చేసినటువంటి అనుభవం ఉంది. ఎవరు ఏం చెప్తున్నారు, ఎక్కడ ఎంత నడుస్తుంది, ఎలా సబ్జెక్ట్ చెప్తున్నారని నాకు తెలుసు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్కి ఒక స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీని తీసుకొని హెచ్జిటిని నేను రన్ చేస్తున్నా. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో కనుక మీరు జాయిన్ అయితే ప్రతి 10 మందిలో ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే 8 నుంచి 10 మంది ఉద్యోగం సాధించేటువంటి అవకాశం ఉంది. సో నేను అందుకే చెప్తున్నా, హెచ్జిటి అనేది 100% జాబ్ గ్యారంటీ కోచింగ్ అనేది నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. బాసరా ఇన్స్టిట్యూట్లో కనుక మీరు హెచ్జిటి కోచింగ్ తీసుకున్నట్లయితే 100కు 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతి సబ్జెక్టుకు ఎక్కడ కూడా చిన్న ఏరియాని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇవాళ నేను గురుకులాలు రన్ చేసిన కాబట్టినే మీరు ఒకసారి మన బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ వినండి. వాళ్ళ యొక్క సక్సెస్ అయిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు చూడండి. వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేసారు, ఒక్కొక్కరు ఎలాంటి, ఇవాళ వాళ్ళు బాసరా ఇన్స్టిట్యూట్ కనుక రాకుంటే చాలామంది అందులో ఉద్యోగాలు సాధించకపోయేవాళ్ళు. నేను చెప్తున్నా, ఈ డిఎడ్ అభ్యర్థులు చాలా వరకు తెలిసి తెలియక ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ చేయడం వల్ల ఇవాళ దాదాపు బాసరలో చేరిన ప్రతి అభ్యర్థి ఉద్యోగం కొట్టే అవకాశం ఉంది. మీరు బాసరా ఇన్స్టిట్యూట్ తోటి అభ్యర్థులతోటి పోటీ పడలేరు. చాలామంది అభ్యర్థులు బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థితోటి చాలామంది అభ్యర్థులు పోటీ పడలేరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు, కానీ మీరు ప్రిపేర్ కావాల్సినంత మీరు ప్రిపేర్ కాలేదు. ఇంకా మీకు ఎక్కడో ఒక ఏరియాలో వీక్గా ఉన్నారు. ఆ వీక్ కావడం మూలంగా అక్కడనే 1 or 2 మార్క్స్ మిస్ కావడం మూలంగా మీరు ఉద్యోగం సాధించలేకపోతుండొచ్చు. కాబట్టి అలాంటి మిస్టేక్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నటువంటి ప్రతి అభ్యర్థి ఇవాళ టెట్ అతనికి 100 మార్కులు ఉంటే సుమారుగా 120 మార్కులు వచ్చే అవకాశం ఉంది, అంతకు పైగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలాంటి క్వాలిటీ ఫ్యాకల్టీ కింద వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ పొందుతున్నారు. కాబట్టి ఈ అభ్యర్థులు 100 మార్కులున్న అభ్యర్థులకు ఇవాళ ఈ టెట్ వల్ల బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు 90 మార్కులున్న వ్యక్తి కూడా ఇవాళ 120 మార్క్స్ కూడా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 120 మార్క్స్ ఉన్న అభ్యర్థి కూడా చాలా ఇంకా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మిగతా అభ్యర్థులని ఓవర్టేక్ చేసి ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడో ఒక దగ్గర మీరు ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఎక్కడో ఒక ఏరియాలో వీక్ ఉంటున్నారు. ఆ వీక్ ఉన్న ఏరియాని మీరు అలానే నెగ్లెక్ట్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. దానివల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మేము ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాము XYZ ప్లేస్లో అని మీరు తీసుకున్నటువంటి కోచింగ్, ఇంతమంది గురుకులాలల్లో కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఎక్కడో దగ్గర చదివి వాళ్ళు ఓన్గా చదివి ప్రిపేర్ అయ్యే ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ 2 సార్లు 3 సార్లు రాస్తే సక్సెస్ కాలేదు. కానీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఒక ప్రయత్నంగా చేద్దాము అని మేము చదివింది తక్కువ, మేము ఆ తక్కువనే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇయర్స్ చదువుతున్నాము. కాబట్టి మేము సక్సెస్ కాలేకపోయినాము. వాళ్ళ మనోగతాలు వాళ్ళు చెప్పినటువంటి మీరు బాసరా యూట్యూబ్ ఛానల్లో చూడండి ఉన్నాయి. వాళ్ళు ఏం మిస్టేక్ చేసిర్రు, ఎలాంటి మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, ఆ చిన్న ఒక లాజిక్ అనేది మిస్ అవుతున్నారు. ఆ లాజిక్ మిస్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే హెచ్జిటిలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు మళ్ళీ ఎప్పుడు రాకుండొచ్చు. సుమారుగా 6500 ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 1:4 ఉంది. అలాంటి జిల్లాలు ఉన్న అభ్యర్థులు బాసరా ఇన్స్టిట్యూట్లో కనుక జాయిన్ అయినట్లయితే మీరు 100కు 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో 17వ తారీఖు 3వ నెల 2024 10 AM డెమో ఉంటుంది. ఇక్కడ సైకాలజీ నవీన్ సార్ చెప్తున్నాను, నేను గ్యారెంటీ ఇస్తున్నా. సైకాలజీ పార్ట్ 2 టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులకు సైకాలజీ నవీన్ సార్ అండ్ పెడగాజీ వచ్చేసి
తీగల జాన్ రెడ్డి సార్, పెడగాజీ వచ్చేసి తీగల జాన్ రెడ్డి. ఈ ఇద్దరు కాంబినేషన్లో 30 మార్కులకు అట్లీస్ట్ ప్రతి అభ్యర్థి 28, 29, 30కి 30 కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. నవీన్ సార్ యొక్క సబ్జెక్టు 2 తెలుగు రాష్ట్రాలలో సబ్జెక్టు డెప్త్గా చెప్పే అభ్యర్థి. నేను గ్యారంటీ ఇస్తున్నా, నా ఇన్స్టిట్యూట్ నుంచి నేను ఒక ఫ్యాకల్టీ మీద భరోసా పెట్టినా అంటే 100కు 100% నేను ఈ ఇద్దరు కాంబినేషన్లో 30కి 30 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఫ్యాకల్టీ కాంబినేషను. తెలుగు కనుక తీసుకున్నట్లయితే తెలుగు చిన్నారావు సార్ కావచ్చు, డాక్టర్ పల్లి చిన్నారావు కావచ్చు, అండ్ వెంకట్రావు సార్ కావచ్చు, అండ్ తెలుగు మెథడ్ లోకనాథ్ రెడ్డి సార్ కావచ్చు. ఈ ముగ్గురి కాంబినేషన్లో మనకు తెలుగు కూడా సుమారుగా 30కి 30 మార్కులు కూడా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ కనుక తీసుకున్నట్టయితే సుధీర్ సార్ కావచ్చు, కరీంనగర్ శ్రీనివాస్ సార్ కంటెంట్ మెథడ్. సో ఈ ఇద్దరు కాంబినేషన్లో కూడా ఇంగ్లీష్ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇక మ్యాథ్స్ అభ్యర్థులు, పేపర్ 1 అభ్యర్థులు కావచ్చు, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులు కావచ్చు, రాంబాబు సార్ కావచ్చు, ఎస్పెషల్లీ బయోసైన్స్ అభ్యర్థులు ఎవరైతే మీరు చాలా వరకు బయోసైన్స్ అభ్యర్థులు టెట్ క్వాలిఫై కావట్లేరు, అలాంటి అభ్యర్థులు 2022లో బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న అటువంటి ప్రతి అభ్యర్థిని టచ్ చేయండి. 90 మార్కులు, 100 మార్కులు, 117 మార్కులు. ఒక మేడం గురుకులాలలో 117 మార్కులతో వచ్చి టెట్లో మన దగ్గర టెట్లో 117 మార్కులు తెచ్చుకొని గురుకుల ఫిజికల్ సైన్స్తో స్టేట్ 13th ర్యాంక్ సంపాదించింది. ఆ మేడం టెట్ క్వాలిఫై కానటువంటి ఎంతోమంది ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో టెట్ కోచింగ్ తీసుకొని స్టేట్ ర్యాంక్స్ సంపాదించారు. ఒక బయోసైన్స్ కనుక తీసుకున్నట్లయితే స్టేట్ 2nd ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి కూడా టెట్ మన దగ్గరనే కోచింగ్ తీసుకొని టెట్ ఇక్కడే క్వాలిఫై అయ్యి ఇక్కడే స్టేట్ 2nd ర్యాంక్ కొట్టేటువంటి పొజిషన్కి వెళ్ళినారు ఎంతోమంది అభ్యర్థులు. అలాంటి అభ్యర్థులను అడగండి, అలాంటి ర్యాంకర్స్ని అడగండి. బాసరా యొక్క క్వాలిటీ తెలుస్తుంది. నాణ్యతకు మారు పేరు బాసరా. సో అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా కాబట్టి ఇలా గురుకులాలలో 2000 ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్కొక్క అభ్యర్థి 5 ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు, చాలా వరకు 100 మంది పైన అభ్యర్థులు 3 ఉద్యోగాలు సంపాదించారు. 100కు పైగా అభ్యర్థులు 3 ఉద్యోగాలు సాధించారు. ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ టెట్ 100కు 100% నేను చెప్తున్నా, ఒక డైరెక్టర్గా బాసరా ఇన్స్టిట్యూట్లో టెట్ క్వాలిఫై కాలేదంటే మీరు ఎక్కడ కూడా మీరు క్వాలిఫై కారు. సో అలాంటి క్వాలిటీ బాసరాలో దొరుకుతుంది. ఏ ఏరియా కూడా చిన్న గ్యాప్ ఉండదు, చిన్న ఏరియాని కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాం. ఇవాళ మ్యాథ్స్ బయోసైన్స్ అభ్యర్థులు మ్యాథ్స్ వెంకట్ గౌడ్ సార్ కావచ్చు, రాంబాబు సార్ కావచ్చు, ఈ ఇద్దరు కాంబినేషన్లో మీరు 30 మార్కుల సిలబస్ని ఈజీగా మీరు చేయగలుగుతారు. ప్రతి బయోసైన్స్ అభ్యర్థికి నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎంతోమంది అభ్యర్థులు బయోసైన్స్ అభ్యర్థులు ఇక్కడ క్వాలిఫై అయ్యే ఎంతోమంది ఉద్యోగాలు, దాదాపు పీజీటీ 67 పీజీటీ ఉద్యోగాలు వచ్చినాయి. 67 పీజీటీ ఉద్యోగాలు వచ్చినాయి. సుమారుగా ఒక ఫిజికల్ సైన్స్ బయోసైన్స్ నుంచే ఒక 300లకు పైచిలకు ఉద్యోగాలు వచ్చినటువంటి సంస్థ బాసరా ఇన్స్టిట్యూట్. ఒక సోషల్లో 200లకు పైగా ఉద్యోగాలు, ఇలా ప్రతి సబ్జెక్ట్లో 150-200 ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ బాసరా ఇన్స్టిట్యూట్. ఒక్కొక్క అభ్యర్థి 2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు. ఒక మేడం బాసరా ఇన్స్టిట్యూట్లోనే ఉంటుంది, 5 ఉద్యోగాలు సాధించింది. కేవలం వాళ్ళు గురుకులకే తీసుకొని గురుకుల పీజీటీ టీజీటీకే ప్రిపేర్ అయ్యి వాళ్ళు కొంచెం సబ్జెక్టు జేఎల్స్లో ఇలా కొంచెం చదువుకొని ఇవాళ వాళ్ళు 2 జేఎల్స్, ఒక పీజీటీ, 2 టీజీటీల ఉద్యోగాలు కొట్టింది మేడం, 5 ఉద్యోగాలు. నేను ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిందో మీకు బాసరా ఇన్స్టిట్యూట్లో యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు పడ్డ కష్టాలకు వినండి, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇక ట్రై మెథడ్ ఎస్పెషల్లీ ఇక ట్రై మెథడ్ నేను నవీన్ సార్ ఎంత అద్భుతంగా నేను సబ్జెక్ట్ చెప్తాడని నేను అష్యూరెన్స్ ఇస్తున్నాడో 2 తెలుగు రాష్ట్రాలలో, అదేవిధంగా ట్రై మెథడ్ కూడా ఇక్కడ హెచ్జిటి అభ్యర్థికి అద్భుతమైనటువంటి సబ్జెక్టు బై మార్కులు 9/9 మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉన్నది. ఇలా 2022 టెట్లో కూడా లాస్ట్ మూమెంట్లో నేను ట్రై మెథడ్ చెప్పించినా కూడా దాదాపు అన్ని మార్కులకు బై మార్కులు మీకు 2022లో మన ట్రై మెథడ్ శ్రీనివాస్ సార్ నోట్స్ నుంచే ఉంది. 2022 పేపర్లో టెట్ పేపర్లో కనుక చూసినట్లయితే నవీన్ సార్ నోట్స్ నుంచే 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా మన తెలంగాణలో నవీన్ సార్ నోట్స్ నుంచే అత్యధిక మార్కులు రావడం జరిగింది. అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి ఇవాళ అంత రిజల్ట్ వస్తుంది. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీరు ప్రిపేర్ అయినటువంటి ఒక భ్రమలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా నేను అష్యూరెన్స్ ఇస్తున్నాం. మీరు అలాగా ఉన్న మా బాసరా అభ్యర్థులు మిమ్మల్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు చిన్న మిస్టేక్ చేస్తున్నారు. మీరు టెస్ట్ సిరీస్ అని నా దగ్గరికి చాలామంది అభ్యర్థులు వస్తున్నారు. అందుకే నేను చెప్పగలుగుతున్నాను. ఎన్నిసార్లు నేను
క్రిటిసైజ్ తగ్గించి మాట్లాడట్లేదు. ఎందుకంటే మీకు తెలిసి తెలియక ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ నుంచి దాని నుంచి మేము మైండ్ డైవర్ట్ చేయడానికి ఇవాళ గురుకులాలలో నేను ఎంతో మందిని అభ్యర్థులని నేను ప్రభావితం చేయగలిగిన ఒక తెలుగు మీడియం అభ్యర్థి, చదవలేనటువంటి అభ్యర్థి కూడా ఇవాళ తెలుగు నాకు రాదు, ఒక మేడం ఒక వీడియో చూడండి మీరు, మిస్టేక్స్ తను రాసేటువంటి దాంట్లో తన నోటి నుంచి వచ్చినాయి. నేను స్పెల్లింగ్స్ ప్రతిదీ కూడా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ రాసేదాన్ని, అయినా నేను ఇవాళ ఉద్యోగం సాధించిన బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చి అలా అని చెప్తున్నా. అందుకే నా దగ్గరకు వచ్చి చాలామంది అభ్యర్థులు గ్రాండ్ టెస్టులు, టెస్ట్ సిరీస్ ఉన్నాయా సార్, రివిజనల్ టెస్టులు ఉన్నాయా, ఆ టెస్టులు ఉన్నాయా అని అంటున్నారు. కాబట్టి నాకు వాళ్ళు సబ్జెక్టే చదవలేదు, మీకు ఒక భ్రమలో ఉన్నారు. ఈ ఎగ్జామ్ అనే సబ్జెక్టు బాగా చదవనప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా, ఎన్ని టెస్ట్ సిరీస్లు రాసినా వేస్ట్. నువ్వు సబ్జెక్టు చాలా డెప్త్గా చదివి, చాలా అప్లికేటెడ్గా చదివి నువ్వు కొన్ని టెస్టులు చదివినా సక్సెస్ కాగలుగుతావు. 100 టెస్టులు చదవడం వల్ల ఏమీ లాభం ఉండదు. నువ్వు బాగా చదివి నెంబర్ ఆఫ్ టెస్టులు రాయడం వల్ల ఉపయోగం, కానీ నువ్వు ఏమీ చదవకుండా నువ్వు పైన చదువుకుంటా నువ్వు నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయడం వల్ల ఉపయోగం లేదు. అలాంటి అభ్యర్థులకు ఒక రివిజన్ అవుతుంది. ఒక రివిజన్ లాగా ఒక మంచి బూస్ట్ బాసరా ఇన్స్టిట్యూట్ మీకు ఇస్తుంది. మీరు ఆల్రెడీ జాబ్కు చాలా దగ్గరగా ఉన్నారు. ఒక 3 నెలలు బాసరా ఇన్స్టిట్యూట్లో టైం స్పెండ్ చేయండి. టెట్ అండ్ డిఎస్సి 2 అయిపోతాయి. మీరు 100% సక్సెస్ అవుతారు. ఈరోజు ఎస్పెషల్లీ ఈ వీడియో చాలామంది అభ్యర్థులకు, ఆ డిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు, వాళ్ళని ఒక గైడ్ చేయడానికి, వాళ్ళని ఒక ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకి ఒక సలహా ఇవ్వడానికే నేను ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లో వాళ్ళు వస్తున్నారు, సార్ మేము ఒక మిస్టేక్, మళ్ళీ నా దగ్గరకు వచ్చి సార్ మీరు చెప్పింది 100% నిజం సార్ అంటున్నారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి ఇవాళ. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఎవరైతే టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు 17వ తారీఖు 3వ నెల రేపు సండే మీరు డెమోకు రండి. మీరు వినండి, ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఒక రైట్ డిసిషన్ తీసుకోండి, మీరు కూడా సక్సెస్ కాగలుగుతారు. సో కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా మళ్ళీ చెప్తున్నా, మాకు పోస్టులు తక్కువ అని చాలామంది అభ్యర్థులు అంటారు. 2017తో పోల్చితే మీకు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. 2024లో పోస్టులు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 1941 పోస్టే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే 2629 పోస్టులు, 2600 పోస్టులు ఉన్నాయి, అంటే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒక 3 సబ్జెక్టులలో అయితే మరి 2017తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బయోసైన్స్ అభ్యర్థులు ఉన్నారో చాలా పోస్టులు ఉన్నాయి, అండ్ సోషల్ అభ్యర్థులకు కూడా చాలా అధికంగా పోస్టులు ఉన్నాయి. తెలుగు కూడా బాగా ఉన్నాయి 2017తోటి పోల్చుకుంటే. కాబట్టి ఈ అభ్యర్థులు చాలామంది, ఇంకొకటి చెప్తున్నా, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు చాలామంది అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు గురుకుల చాలా జేఎల్స్ ఉండడం మూలంగా వాళ్ళు చాలా అభ్యర్థులు జేఎల్స్కి వెళ్ళిపోయారు, జేఎల్స్ పీజీటీలు వెళ్ళిపోయారు. అలాంటి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్కు చదువుతారు, కానీ అంత సీరియస్గా ప్రిపేర్ కారు. కాబట్టి ఎవరైతే మీరు ఉన్నారో ఆ అభ్యర్థులకు మీరు లైన్లో ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఒక 4 నెలలు 3.5 నెలలు నుంచి 4 నెలలు బాసరా ఇన్స్టిట్యూట్లో టైం స్పెండ్ చేయండి. అది టెట్ అండ్ డిఎస్సి 2కు సంబంధించినటువంటి సిలబస్ ఫినిష్ అవుతుంది. మీరు 100% ఉద్యోగం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఒక మంచి అవకాశం, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా నేను ఎప్పుడు కూడా బాసరా ఇన్స్టిట్యూట్లో యూట్యూబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను, అండ్ మా బాసరా ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను, బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. కానీ ఈరోజు నేను ఎందుకు చెప్పినా అంటే, ఒక విజయం సాధించినటువంటి అభ్యర్థుల యొక్క మీకు వాళ్ళ యొక్క సలహాలు కావచ్చు, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలాంటి స్టేజ్ నుంచి వాళ్ళు ఎలాంటి స్టేజ్కి రీచ్ అయ్యారు ఇవాళ. సో అలాంటి వాళ్ళ మాటలైనా మీరు కొంచెము ఒక మిస్టేక్ చేయరనే ఉద్దేశంతో నేను బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నా. ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, సో ఫస్ట్ టైం చెప్తున్నా. కాబట్టి చేయండి, దానివల్ల ఉపయోగమే తప్ప ఏమి ఉండదు. అదేవిధంగా బాసరా ఇన్స్టిట్యూట్లో మా అభ్యర్థులందరికీ కూడా నేను ఇవాళ ఒక మనవి చేస్తున్నాం. మనం ఈ సంవత్సరం నీట్ అండ్ ఎంసెట్కు సంబంధించినటువంటి షార్ట్ టర్మ్ బ్యాచ్ కూడా ఈ 15వ తారీఖు ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. 15th ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు మీరు స్కూళ్ళల్లో
కావచ్చు, కాలేజీలలో కావచ్చు వర్క్ చేస్తారు. సో కాలేజీలో మీకు ఉన్నటువంటి అవకాశాలు నేను ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానో మీకు తెలుసు. కాబట్టి ఎంసెట్ అభ్యర్థులకు ఎవరైనా టాప్ 10 ఎంసెట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు క్రాష్ కోర్స్ అనేది 15th ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, 18th 20కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా బేసిక్ లెవెల్ నుంచి సబ్జెక్టు నేర్పించి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్లో లక్షలు పెట్టి మీరు లక్షలు పెట్టి ఇవాళ కార్పొరేట్ కాలేజీలో సీట్ కొనవలసిన అవసరం లేదు. కాబట్టి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పండి, కొంచెం గైడ్ చేయండి. సో ప్రతి అభ్యర్థి కూడా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చే విధంగా ఒక ఎంసెట్ సీట్ గ్యారంటీ కోచింగ్ ఇవ్వబడును. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా ఉంటే యూజ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళ అభ్యర్థులు కూడా ఉంటే కూడా ఎవరైనా ఒకసారి మీరు వాళ్ళకు సజెస్ట్ చేయండి. సో ఇక్కడ బాసరకు సంబంధించి సైకాలజీ నవీన్ సార్, పిఐ పెడగాజీ తీగల జాన్రెడ్డి, జీకే మట్టపల్లి కావచ్చు, తెలుగు చిన్నారావు కావచ్చు, వెంకట్రావు కావచ్చు, సుధీర్ కావచ్చు, ఇంగ్లీష్ శ్రీనివాస్ సార్ కావచ్చు, మ్యాథ్స్ రాంబాబు, వెంకట్ గౌడ్ అండ్ ట్రై మెథడ్ శ్రీనివాస్, ఇలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి నాది గ్యారంటీ టెట్ 100కు 100% టెట్ క్వాలిఫై అవుతారు. అదేవిధంగా 100కు 100% హెచ్జిటి ఉద్యోగము బాసరతో సాధ్యమవుతుంది. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు డైరెక్టర్ బాసర శ్రీనివాస్.